అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భోజసుత. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం. ఈ వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. ఫైనల్లీ ఆర్కో వీడియో ఇస్ హర్. మేము రీసెంట్గా ఆర్కో వెళ్ళామన్నమాట. ఇది వెళ్ళడం నాకు ఫస్ట్ టైం. ఇది మాకు చాలా దగ్గరలో ఉంది. అయినా మేము ఎప్పుడు వెళ్ళలేదు. నా జర్నీ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఈరోజు బిజీ వర్క్స్తో కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి ప్లేస్ అన్నమాట. చుట్టూ బ్యూటిఫుల్ నేచర్తో చాలా బాగుంటుంది. ఎక్కడికైనా ఎవరైనా వెళ్ళేటప్పుడు ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. అంటే ఈ టైంకి ఆ ప్లేస్ కవర్ చేయాలి, ఈ టైంకి అక్కడ ఉండాలి, అలా ఎవరికైనా ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది కదా. మేము కూడా అలానే వెళ్ళాం. బట్ వాళ్ళకి కొంచెం వెళ్ళే కన్నా కార్ ఆగిపోయింది. మార్నింగ్ 9 అక్కడికి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇక్కడే 10 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఫైనల్లీ అరకు అయితే ఎంటర్ అయిపోయాం. నాకు ఈ రోడ్ అయితే చాలా థ్రిల్గా అనిపించింది. నెక్స్ట్ డే టర్న్ ఉంటుందో కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. చాలా బ్లాంకర్స్ బాగా స్లోగా వెళ్ళాలి. ఈ రోడ్లో నాకు కొంచెం దూరం వెళ్ళాక చాలా భయం వస్తుంది. అటు సైడ్ నుండి ఏమిస్తాయో కూడా చూసుకోలేం. సడన్ గా బస్సు, కారు అలా ఫాస్ట్ గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో. ఈ రోడ్లో కొన్ని యాక్సిడెంట్స్ కూడా చూసాం. చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయండి. మా హస్బెండ్ కి డ్రైవింగ్ అలా ఉంది అని అడిగితే రియాలిటీలో అన్నట్లుంది అన్నారు. ఈ రోడ్లో ఏమైనా వెహికల్స్ ఆగిపోతే చాలా ట్రాఫిక్ ఆగిపోద్ది. 1 hour పాటు కదలకుండా అక్కడే ఉండాల్సి వస్తుంది. నాకు వ్లాగింగ్ చేయడం ఇది ఫస్ట్ టైం అన్నమాట. ఇంతకు ముందు వీడియోస్ అయితే షార్ట్ వీడియోస్ అలా తీసేదాన్ని. బట్ ఇంత లాంగ్ వీడియోస్ తీయడం, ఇలా వ్లాగ్ చేయడం ఇదే నా ఫస్ట్ వీడియో అన్నమాట. కొన్ని కోతులు అయితే ప్రతి చోట కనిపించాయి. ఆ పక్కన కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మధ్యలో నుండి ట్రైన్ వెళ్తుంది అన్నమాట. అరకు ట్రైన్ ఇక్కడ నుండి చూస్తుంటే చాలా బాగుంది. అంటే కొండల మధ్యలో స్నేక్ వెళ్తున్నట్టు, చుట్టూ తిరుగుతున్నట్టు బాగా కనిపిస్తుంది అన్నమాట. అది అయితే నేను క్యాప్చర్ చేయలేదు. ఇదే కాదు, చాలా వరకు క్యాప్చర్ చేయలేదు. చెప్పాను కదా, ఇది నా వ్లాగింగ్ ఫస్ట్ టైం అన్నమాట. కొన్ని క్యాప్చర్ చేయడం మిస్ అవుతాను. ఎందుకంటే నా వాళ్ళ పక్క వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది. సో కొన్ని క్యాప్చర్ చేయడం అయితే మిస్ అయ్యాను.
కొంచెం పైకి అయితే వచ్చేసాం. చూడండి నాచురల్ ఎంత బాగుందో కదా, అలా చూస్తూ ఉండవచ్చు. మేము వెళ్ళేసరికి కొంచెం క్లౌడీగా ఉంది, చినుకులు అయితే పడుతున్నాయి. బట్ రైన్ ఏమి అంతగా లేదు. బర్రె క్యాల్స్ వెళ్ళే దగ్గరికి అయితే చాలా వేడిగా ఉన్నది. చలేస్తదేమో అని మేము స్వెటర్స్ పట్టుకొని వెళ్ళాం, కానీ అస్సలు చలి లేదు, చాలా వేడిగా ఉన్నది మేము వెళ్ళే టైంకి. బర్రె క్యాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇది వీకెండ్ అవడం వల్ల ఏమో చాలా రష్ గా ఉన్నది. వేరే కాస్కి వెళ్ళే ముందు లంచ్ అయితే చేస్తాం. ఇక్కడ ఫుడ్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. సేమ్ మన ఇంట్లో ఎలా వండుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అలానే ఉన్నది. నాకు బాగా నచ్చింది. బట్ బయటికి వస్తే నేను చాలా లైట్ ఫుడ్ తీసుకుంటా, హెవీగా తినను అన్నమాట. చాలా లిమిట్లో తింటాను. పార్కింగ్ అయితే చాలా టైం పట్టింది. అక్కడ నుండి 1 కిలోమీటర్ నడవాలి. నాకైతే కాళ్ళు లాగేస్తాయి, అదంతా అస్సలు నడవలేకపోయాను. చాలా దూరం నడవాలన్నమాట. లోపలికి అయితే వచ్చేసాం. మా ఖుషి తల్లికి అయితే ఎత్తుకోద్దంట అస్సలు. అదే నడుస్తుందంట, ఎత్తుకుంటే బుద్ధి వద్దులేని నడుస్తాను దింపే అనే ఉంది. ఇక దింపేస్తే మెట్ల మీద నుండి అలా జంప్ చేయించాలంట. అలా ప్రతి స్టెప్కి అలా జంప్ చేయించుకుంటేనే నడిచిందన్నమాట. చాలా వరకు అదే నడుస్తుంది. మామూలుగా నడిస్తే అంత కష్టం అనిపించదు, కానీ లోపల అంత మెట్లు ఉన్నాయి. మెట్లు అక్కడి దిగడం అని చాలా కష్టంగా ఉంటుంది. నార్మల్గా నడిస్తే అంత కష్టం అనిపించదు. చాలా మెట్లు ఉన్నాయి లోపల. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో. ఇది ఒక్కటే కాదు, లోపల ఇంకా చాలా లోపలికి ఉంది. నేను మా బావ సగం దూరం అయితే వెళ్ళాం. మిగతా అంతా లోపలికంతా వెళ్ళారు. నేనైతే వెళ్ళలేకపోయాను. సగం దూరం వరకు వెళ్ళి ఉండిపోయాను అన్నమాట. ఇంకా నా వల్ల కాదు, నేను అడగలేను అని కూర్చొనిపోయాను. ఖుషిని వాళ్ళందరూ తీసుకొని లోపలికంతా తిప్పి తీసుకొచ్చారన్నమాట. ఈ బైరా గుహలు అనే పేరు అలా వచ్చిందంటే, ఈ ప్లేస్ లో ఒక గేదె చనిపోయింది. ఆ గేదె పడిన ప్లేస్ లో ఒక పెద్ద కొయ్య లాంటిది అనేది ఫార్మ్ అయింది అన్నమాట. చాలా పెద్దగా ఆ కొయ్యని బైరా అని పిలిచారు. అంటే బైరా అంటే కొయ్య అన్నమాట. అందుకే వీటికి బైరా గ్యాస్ అనే పేరు పెట్టారు. వెళ్ళాక చాలా సైలెంట్ గా ఉంటుంది. ఎటువంటి సౌండ్స్ అనేవి ఉండవు. అంతా న్యాచురల్ గా క్రియేట్ అయినవి. కొన్ని కోట్ల ఇయర్స్ బ్యాక్ కార్బన్ అసలు వెళ్ళకుండా వాటర్ ఫ్లో వల్ల ఏర్పడ్డాయి. ఆ వాటర్ ఫ్లో వల్ల ఈ స్టోన్స్ అనేవి డిఫరెంట్ షేప్ లో ఫార్మ్ అయ్యాయి అన్నమాట. ఒకప్పుడు ఇది చూడటానికి చాలా మంది టార్చ్ లైట్లు, జాగ్రత్తగా ఉండడానికి కర్రలు, జారిపోకుండా ఉండడానికి అలా ఏవి ఒకటి తీసుకుని వెళ్ళేవారనమాట. ఇప్పుడైతే మనకి లైటింగ్ సెటప్, మెట్లు అవన్నీ కట్టడం వల్ల అవంతా మనకి బాగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఇవంతా ఏవి ఉండవు కావు. అయితే వచ్చేస్తాం. అక్కడ చిన్న స్టాల్స్ అయితే ఉన్నాయి. అక్కడంతా చెక్క బొమ్మలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. నాకు ఆ రబ్బర్ బొమ్మలు అంటే చాలా భయం ఉండే. పాములు, కప్పలు అలా రబ్బర్తో చేసినవి ఉంటాయి కదా, అవి ముట్టుకోవడానికి కూడా నేను చాలా భయపడుతుంది. అలాగే మా పాప కూడా చాలా భయపడుతుంది. మా బావ ఒకసారి పంచుడు అంటే వెళ్ళాం. ఇలా ఆన్ చేయగానే షాక్ కొట్టింది. ఏంటి ఇలా షాక్ కొడుతుంది అనుకున్నా. ఇలా కూడా ఉంటాయా అనిపించింది. ఇంకా వింత చూసుకుని ఉషోదయ రిసార్ట్కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ రూమ్స్ చాలా బాగున్నాయి. వాళ్ళ పిల్లలతో ఆడుకుంటుంది. ఇలా వదిలామంటే చాలు, అలా నాచుకొని అంత దూరమైనా వెళ్ళిపోతుంది. పట్టుకోవడం చాలా కష్టం.
బయటికి అంటే చాలా యాక్టివ్ అయిపోతుంది. షీ ఈస్ ఏ జెరాక్స్ కాపీ ఆఫ్ డోరా ది ఎక్స్‌ప్లోరర్. ఆ రోజు నైట్ క్యాంప్‌ఫైర్ చేసుకున్నాం. ఖుషీని అయితే అస్సలు కంట్రోల్ చేయలేకపోయాను. అస్సలు ఆగలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ నాన్నతో కలిసి వాకింగ్ చేస్తుంది. లేదు వాళ్ళ నాన్నని వాకింగ్ చేయిస్తుంది అంటే బెటర్ ఏమో. మేమంతా రెడీ అయ్యి పద్మపురం గార్డెన్స్‌కి అయితే వెళ్తున్నాం. ఇది ఉషోదయ రిసార్ట్స్‌కి చాలా దగ్గర. 5 మినిట్స్‌లో వెళ్ళిపోతాం. పురం గార్డెన్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. లోపల ఏవో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ ఉన్నది. అది ఎక్కుదామనుకున్నాం కానీ మేము వెళ్ళేసరికి 10:30 అయింది. అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ టైం 10 వరకే అంట. అంతకుముందు బరాకాస్ దగ్గర జీప్లైన్ ఎక్కుదామనుకున్నాం. అది మేము వెళ్ళటానికి క్లోజ్డ్ అని ఉన్నది. ఇదే మా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. టాయ్ ట్రైన్ ఎక్కితే పార్క్ అంతా చూపిస్తాను కానీ మేము అంతసేపు ఉన్నాం కదా, జస్ట్ అలా చూసి వెళ్ళిపోతే మిగతా ప్లేస్ చూడాలంటే టైం సరిపోదు కదా అనేసి ఎక్కలేదు.
ఈ పద్మపురం గార్డెన్స్ పక్కన చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నది ఉంది. లోపల అయితే కెమెరా లేదు. ఇక్కడ ప్రతి చాక్లెట్ చాలా జాగ్రత్తగా తయారు చేస్తారు. కాకా గింజల నుండి చాక్లెట్ ఎలా తయారు చేస్తారు అనేది ప్రతిదీ బొమ్మల రూపంలో ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది లోపల. మీరు ఎప్పుడైనా అరకు వస్తే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని తప్పకుండా చూడండి. ఇక్కడ చాక్లెట్స్ చాలా హెల్తీ. మేము చాపిరాయి వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. దారిలో హనీ ప్లాంటేషన్స్ చాలా ఉన్నాయి. అలాగే సన్ఫ్లవర్ గార్డెన్స్ కూడా ఉన్నాయి. చాపిరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ జనాలు బాగా ఉన్నారు. మేము ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తాం. ఆ మిస్టేక్ ఏంటి అన్నది నేను లాస్ట్ లో చెప్తాను. ఇక్కడ భింసా డాన్స్ చేస్తున్నారు. ఎదురుగా ఒక టెంపుల్ ఉంది. ఇలా ఫిష్ మీద దేవుని నేను అక్కడ చూడలేదు, ఇక్కడ చూడటం. ఏంటి అంత దూరంగా కూర్చున్నా అనుకోకండి. నాకు వాటర్ అంటే చాలా చాలా భయం. నేను బీచ్కి వెళ్ళనా జస్ట్ ఇసుక దగ్గర ఉంటాను, కానీ వాటర్ దగ్గరికి అస్సలు వెళ్ళను, అంత భయం. ఏదో ఫోటో కోసం జస్ట్ ఇలా నించుని అలా వచ్చేస్తా అంతే, కానీ వాటర్లో కాలు పెట్టాలంటే నాకు చాలా భయం. ఇది చాలా రిస్కీ ప్లేస్. ఇక్కడ ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి, లేదంటే జారిపోతుంది. అక్కడ వాళ్ళంతా జారేటప్పుడు పైనుండి చాలా ఈజీగా జారిపోతున్నారు, కానీ ఆ కింద నుండి మళ్ళీ ఆ పైకి రావాలంటే చాలా కష్టం, జారిపోతా ఉంటది.
అక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే దింసా డాన్స్కి వెళ్ళడం. అక్కడ చాలా త్వరగా అయిపోతుంది, అంత టైం ఏం పట్టదు అంటారు. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ రెడీ చేయాలి, మనకు రెడీ అవ్వాలి అంటే బాగా టైం పట్టేస్తుంది. అక్కడ దింసా డాన్స్ కూడా చాలా మెల్లగా చేయించారు. నేను నాని అంత ఫాస్ట్గా అయితే వేయలేదు, బాగా సపోర్ట్గానే చేస్తారు. దింసా డాన్స్ అయిన తర్వాత బయట బాంబ చికెన్ బిర్యానీ తిన్నాం. అయితే ఫస్ట్ టైం తిన్నాం, చాలా బాగుంది టేస్ట్, నాకు నచ్చింది. నాకు మెయిన్ ఆర్కుల ఫుడ్ అయితే నచ్చింది. లంచ్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా టైం అయితే సరిపడం లేదు. దారిలో అయితే చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, అక్కడ పండించిన వాటితో తయారు చేస్తారు అనమాట. కాఫీ పొడి, హెయిర్ ఆయిల్, ధనియాలు, జీలకర్ర, ఇలా అక్కడ పండించిన అన్ని తెచ్చి అమ్ముతారు. అవంతా కూడా చాలా తక్కువ రేటుకే వస్తున్నాయి. అక్కడ మిరియాల తోటలు చాలా ఉన్నాయి, చాలా హైట్ లో ఉన్నాయి, బాగున్నాయి చూడటానికి.